కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభూ క్షేత్రం. స్వామివారు 9 అంగుళాల విగ్రహంగా 12 అంగుళాల రాతి ఆలయంలో ఉత్తరాభిముఖంగా వెలిసి ఉన్నారు. స్వామివారు ఎక్కడైతే వెలిసి ఉన్నారో అక్కడే స్వామివారిని అట్లా ఉంచి రాత్రికి రాత్రి ఈ ఆలయాన్ని దేవతలు నిర్మాణం చేశారు. ఇది దేవతలు కట్టినటువంటి గుడి, మానవులు కట్టినటువంటి గుడి కాదు. అలాగే 11, 12 శతాబ్దాల్లో 2వ ప్రతాపరుద్రుడి కాలంలో, రెడ్డి రాజుల కాలంలో మళ్ళా రీకన్స్ట్రక్షన్స్ చేసి పునర్నిర్మాణాలు చేసి వాళ్ళు శిలాశాసనాలు వేసి ఉండవచ్చు. ఇది 32 నారసింహ క్షేత్రాల్లో ఒక క్షేత్రం, స్వయంభూ క్షేత్రం. స్వామివారు ఇక్కడ శాంతమూర్తి అయి లక్ష్మీదేవితో కూడుకుని వెలసి ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ఈ నెల అంటే ఫిబ్రవరి 27వ తారీఖున రథోత్సవం, రాత్రి కళ్యాణోత్సవం జరుగుతుంది. 5 రోజులు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు రథోత్సవం, రాత్రి 9 గంటలకి కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే 2వ రోజు రాత్రి గరుడ వాహనం మీద స్వామివారు పురవీధుల్లో విహరిస్తారు. 3వ రోజు రాత్రి హనుమత్ వాహనం మీద స్వామివారు విహరిస్తారు. ఆ రోజు సాయంత్రం కిందగుళ్ళో సదస్సు కార్యక్రమం, పండిత సత్కారం జరుగుతుంది. 4వ రోజు స్వామివారు గజవాహనం మీద విహరిస్తారు. అలాడ రంగనాథ స్వామివారి యొక్క కోవిల్లో స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. 5వ రోజు